అందరికీ నమస్కారం. నృత్యం ఒక దివ్య కళ. ముఖాభినయం భావ ప్రకటనకి ప్రాణం. అలా భావాలు ముఖం మీద కనిపించాలంటే మేకప్ కూడా కళాత్మకంగానే ఉండాలి. మనం ఇప్పుడు చూడబోయేది క్లాసికల్ డాన్స్ కి అవసరమైన సంపూర్ణ మేకప్. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని స్టెప్ బై స్టెప్ గా నేర్చుకుందాము. ముందుగా ఫేస్ వాష్ చేసుకొని తడి లేకుండా క్లీన్ చేసుకోవాలి. మాయిశ్చరైజర్ తీసుకొని ఫేస్ మొత్తం ఇలా అప్లై చేయాలి. మనం మేకప్ ఎక్కడెక్కడ వేస్తామో ఆ ప్లేసెస్ లో కంపల్సరీగా మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయాలి. మాయిశ్చరైజర్ పూయడం వలన చర్మం మృదువుగా మేకప్ అనేది సులభంగా స్ప్రెడ్ అవుతుంది. తరువాత ప్రైమర్ తీసుకొని ముఖానికి స్మూత్ గా అప్లై చేయాలి. మేకప్ ఎక్కువసేపు ఉండేందుకు ఇది సహాయపడుతుంది. నెక్స్ట్ స్టెప్ లో ప్యాన్ స్టిక్ తో ముఖం అంతా అప్లై చేసుకొని ఫేస్ మొత్తం ఈవెన్ టోన్ లోకి తెచ్చుకోవాలి. బ్రష్ లేదా ఫింగర్స్ తోటి బాగా బ్లెండ్ చేయాలి. నేను ఇక్కడ ఫింగర్స్ తోటి బ్లెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ లో ప్యాన్ స్టిక్ అనేది మనకి ఆయిల్ గా ఉంటుంది కాబట్టి దాని మీద పౌడర్ అనేది అప్లై చేయాలి. ఇది మ్యాట్ ఫినిష్ లోకి తీసుకొస్తుంది. పౌడర్ అనేది మీ దగ్గర ఏదున్నా పర్వాలేదండి, వేసుకోవచ్చు. నా దగ్గర కాంపాక్ట్ పౌడర్ ఉంది కాబట్టి నేను అప్లై చేశాను. నెక్స్ట్ స్టెప్ లో ఎల్లో ప్యాన్ కేక్ అనేది అప్లై చేయాలి. ఎల్లో ప్యాన్ కేక్ వేసే ముందుగా స్పాంజ్ వాటర్ లో తడుపుకోవాలండి. స్పాంజ్ కి ఉన్న వాటర్ మొత్తాన్ని గట్టిగా పిండి వేసి తీసేయాలి. స్పాంజ్ తడిగా ఉంటుంది కదా, ఆ తడితోనే ప్యాన్ కేక్ అనేది అప్లై చేయాలి. వాటర్ ఎక్కువగా లేకుండా చూసుకోండి. అప్లై చేసేటప్పుడు గట్టిగా రుద్దమాకండి. ఇలా చేయడం వల్ల ప్యాచెస్ అనేది ఏర్పడే అవకాశం. నెక్స్ట్ స్టెప్ లో స్కిన్ ప్యాన్ కేక్ అనేది యూజ్ చేయాలి. ఇది కూడా ఎల్లో ప్యాన్ కేక్ మనం ఎలా అప్లై చేసామో అదే విధంగా స్కిన్ ప్యాన్ కేక్ ను కూడా అప్లై చేయాలి. మీ పిల్లల స్కిన్ టోన్ కి తగ్గట్టుగా షేడ్ తీసుకొని ఎల్లో టోన్ ను బ్యాలెన్స్ చేయాలి. దీని వలన ముఖం న్యాచురల్ గా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇది కొంచెం సేపు ఆరనివ్వాలండి. ఆరిన తర్వాత ఇలా లూజ్ పౌడర్ అనేది అప్లై చేయాలి. నాట్యం చేసేటప్పుడు ముఖంలో ఎక్స్ప్రెషన్స్ బాగా కనబడాలంటే ఐబ్రోస్ అనేవి చాలా ప్రధానమండి. ముందుగా ఐబ్రో పెన్సిల్ తోటి కనుబొమ్మలకు అవుట్ లైన్ అనేది వేసుకోండి. తరువాత లోపల భాగాన్ని చిన్న చిన్న స్ట్రోక్ తోటి ఇలా ఫిల్ చేసుకోండి. స్టెప్ లో ఐ షాడో అండి, కళ్ళ పైన కలర్స్ తోటి బ్లెండ్ చేసి ఐ షేప్ అనేది హైలైట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ లో క్లాసికల్ డాన్స్ అంటేనే కళ్ళు ప్రధానమైనవి కాబట్టి కాజల్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి. డార్క్ గా కాజల్ వేయటం వలన స్టేజ్ పైన కళ్ళు ఇంకా హైలైట్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్ నోస్ కట్ అండి. ముక్కు రెండు వైపులా బ్రౌన్ షేడ్ తోటి ఇలా రాసి బ్లెండ్ చేయాలి. ఇక్కడ నేను కన్సీలర్ తోటి ఐబ్రోస్ ని ఇంకా హైలైట్ చేయడానికి అవుట్ లైన్ అనేది ఈ విధంగా వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే పర్వాలేదండి. స్టేజ్ పై అందంగా కనిపించడానికి లిప్స్ అనేవి చాలా ప్రధానమండి. నేను ఇక్కడ అవుట్ లైన్ గా బ్లాక్ కాజల్ తోటి లిప్ లైన్ వేసుకున్నాను. తర్వాత మెరూన్ లిప్స్టిక్ తోటి ఫిల్ చేసుకున్నాను. ముక్కు మధ్య భాగంలో హైలైటర్ తోటి హైలైట్ అనేది చేసుకోవాలండి. అలాగే ఫోర్ హెడ్ పైన కూడా మనం అప్లై చేసుకోవాలి. ఈ నెక్స్ట్ స్టెప్ అనేది చిక్స్ అండి. చిక్స్ కి బ్లష్ అనేది యూజ్ చేయాలి. నేను ఇక్కడ పింక్ షేడ్ అనేది తీసుకున్నాను. అలాగే హైలైటర్ తోటి చిన్ భాగం కూడా మీరు హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ మనం బొట్టు అనేది పెట్టుకోవాలండి. జాగ్రత్తగా చూసుకొని మధ్య భాగంలో వచ్చేటట్టుగా పెట్టుకోండి. బొట్టు కింద వైట్ తిలకం తోటి వి అనే ఆకారంలో కూడా పెట్టుకోవాలి. ఇది నర్తకి యొక్క మొత్తం రూపాన్ని పూర్తి చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ లో కనురెప్పలకి మస్కారా అనేది వేసుకోవాలండి. చివరిగా సెట్టింగ్ స్ప్రే చేసుకోవాలి. మేకప్ చాలా సేపు ఉండేలా చేస్తుంది. కొత్తగా ప్రోగ్రామ్స్ చేసే పిల్లల యొక్క పేరెంట్స్ టెన్షన్ పడిపోతూ ఉంటారు. పిల్లల ప్రోగ్రామ్ ఉందన్న ఒక నెల ముందుగానే మేకప్ కావాల్సినవి అన్ని తీసుకొచ్చుకొని ముందుగా మీ పిల్లల పైన ఇంట్లోనే ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ప్రోగ్రామ్ రోజున హడావుడి లేకుండా మీ పిల్లల్ని అందంగా తీర్చిదిద్దగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్